నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఎడం బాలాజీ గతంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఎడం బాలాజీ దారెటు అనేటువంటి చర్చ అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొదలైంది. అయితే ఇటీవల కాలంలో కనుక చూస్తే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎడం బాలాజీ పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ మీద ఓటమి చెందారు. అయితే ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా దాదాపు 2019 ఎన్నికల వరకు కూడా ఎడం బాలాజీ చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే నడిపించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే దాదాపు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ఏకైక నాయకుడిగా అయితే ఎడం బాలాజీ గుర్తింపు ఉంది. అలాంటి ఎడం బాలాజీని ఎన్నికలకి చివరి నిమిషంలో అనూహ్యమైనటువంటి రీతిలో కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా ఎడం బాలాజీని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి అప్పుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ని అనూహ్య రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల అసెంబ్లీ టికెట్ ఆమంచి కృష్ణమోహన్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో ఎడం బాలాజీని పిలిచి బుజ్జగించినప్పటికీ కూడా ఖచ్చితంగా తాను చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఓటమే ప్రధానమైనటువంటి అజెండాగా పనిచేస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేసినటువంటి పరిస్థితులు అయితే 2019 ఎన్నికల నాటి పరిస్థితులు అయితే చూడవచ్చు. అయితే తదనంతర కాలంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అప్పుడు మాజీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కరణం బలరామకృష్ణని అనూహ్యమైనటువంటి రీతిలో చీరాల టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపినటువంటి క్రమంలో ఎడం బాలాజీ సైతం కరణం బలరామకృష్ణమూర్తితో జతకట్టి ఆమంచి కృష్ణమోహన్ ఓటమికి అయితే ప్రధానమైనటువంటి కారకుడిగా నిలిచాడని చెప్పొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో ఎడం బాలాజీకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అయితే చీరాల నియోజకవర్గానికి సంబంధించి అప్పగించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు పైగానే ఎడం బాలాజీ చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగాడు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి కరణం బలరామకృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కరణం బలరామకృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాడనేటువంటి ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరంలో ఎడం బాలాజీ ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున రూపొందుకుంది. అయితే ఎడం బాలాజీ గురించి చెప్పాలంటే రేపల్లె మాజీ ఎమ్మెల్యే ఎడం చెన్నయ్య మనవడగా ఎడం బాలాజీకి అయితే గుర్తింపుంది. దాదాపు రేపల్లె నియోజకవర్గంలో 3 సార్లు ఎడం చెన్నయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. తదనంతర కాలంలో ఎడం బాలాజీ తండ్రి ఎడం చిన్నరోసియా చీరాల షిఫ్ట్ అవ్వడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. చీరాల చిన్నరోసిగా ఎడం చిన్నరోసికి అయితే గుర్తింపు ఉందని చెప్పొచ్చు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా చీరాల మున్సిపల్ చైర్మన్గా కూడా ఎడం చిన్నరోసి అయితే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఎడం చిన్నరోసి కుమారుడిగా ఎడం బాలాజీ రాజకీయ అరంగేట్రం చేశారు. ఎడం చిన్నరోసి మరణించిన తర్వాత ఎడం బాలాజీ అమెరికాలో తన సాఫ్ట్వేర్ కంపెనీలు వదులుకొని మరీ వచ్చి చీరాల రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెంది దాదాపు 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎడం బాలాజీకి పక్కకు తప్పించి ఆమంచి కృష్ణమోహన్ చేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అలాంటి ఎడం బాలాజీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చీరాల ఆఫర్ కూడా ఎడం బాలాజీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. చీరాల కానీ లేదంటే పర్చూరు కానీ 2 నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం అయితే ఎడం బాలాజీకి కల్పిస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఎడం బాలాజీ ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తోటి అయితే భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఎడం బాలాజీ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి దాని మీద అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. తన అనుచరులతో కూర్చొని చర్చించిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద అయితే బాలాజీ స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వంగవీటి రాధాకి ఎడం బాలాజీ అత్యంత సన్నిహితుడిగా చెప్పొచ్చు. వంగవీటి రాధా అడుగుజాడల్లోనే ఎడం బాలాజీ రాజకీయాలు చేస్తారని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో సైతం వంగవీటి రాధా వెంట నడిచినటువంటి ఎడం బాలాజీ చంద్రబాబు నాయుడు సమక్షంలో వంగవీటి రాధాతో కలిసి విజయవాడలో వేదికగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎడం బాలాజీ కనుక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే చీరాల నుంచి పోటీ చేస్తారా, లేకపోతే మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పచ్చూరు నుంచి పోటీ చేస్తారా, లేదా చీరాల నుంచి పోటీ చేస్తారని స్పష్టత రాలేదు. అయితే ఇప్పటికే జనసేన నేతగా ఉన్నటువంటి ఆమంచి స్వాముల్ని ప్రస్తుతం జనసేన అధిష్టానం చీరాల నియోజకవర్గం బాధ్యతను అయితే అప్పచెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరుంటారు అనే దాని మీద అయితే మళ్ళీ భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీల మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే క్లాషెస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ టీడీపీ జనసేన అభ్యర్థిగా చీరాల నియోజకవర్గంలో కనుక ఖచ్చితంగా ఎడం బాలాజీని కనుక నియమిస్తే ఆమంచి స్వాములను అయితే గిద్దలూరు పంపే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఆమంచి స్వాములు కనుక టీడీపీ జనసేన అభ్యర్థిగా చీరాల కనుక బరిలోకి దింపితే ఎడం బాలాజీని ఎక్కడికి పంపించాలనేటువంటి దాని మీద అయితే ఇంకొక స్పష్టత రాలేదని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎడం బాలాజీకి అయితే ఖచ్చితంగా 2 రాజకీయ పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 2
పార్టీల నుంచి అయితే ఎడం బాలాజీకి అయితే ప్రస్తుతం అయితే ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తోంది.